నమస్తే, నేను డాక్టర్ పద్మజ దాసి. నేను మెడికల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ రన్నర్ అప్ ఆఫ్ మిసెస్ ఇండియా 2021-2022. What the thing is, something I want to be an inspiration to the other women అనేది నాకు చాలా అనిపించేది. నా ప్రొఫెషన్ పరంగా ఐ ఆమ్ డూయింగ్ ద బెస్ట్. ఇంకా ఐ వాంట్ టు ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఎవ్రీడే. ఏదో యాంగ్జైటీ ఉండేది, ఏదో క్యూరియాసిటీ అట్లా ఉంటుంది ప్రతిరోజు కూడా. సంథింగ్ న్యూ ఐ వాంట్ టు లెర్న్ అని అనిపించింది. అట్లాంటి టైంలో నాకు పద్మ కొడాలి గారు నాకు ఇన్స్పిరేషన్ చేశారు. పద్మజ, యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ ప్రొఫైల్, వై డోంట్ యూ ఇన్స్పైర్ అదర్ ఉమెన్ త్రూ దిస్ బ్యూటీ పేజెంట్ అని చెప్పి అన్నారు. లాస్ట్ ఇయర్ మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నేను అప్పుడు క్వారంటైన్ డ్యూటీస్లో ఉన్నానండి. 2020 ఏప్రిల్లో నేను క్వారంటైన్ డ్యూటీస్లో ఉన్నాను. నేను ఈ టెన్స్తో నేను అసలు పార్టిసిపేట్ చేయలేనండి. ఐ కాంట్ గివ్ మై బెస్ట్ అని చెప్పి నేను చెప్పినా కూడా లేదు యూ హ్యావ్ టు పార్టిసిపేట్, యూ విల్ బీ ద ఇన్స్పిరేషన్ టు చాలా ఉమెన్కి ఇన్స్పిరేషన్ అవుతావు, నువ్వు పార్టిసిపేట్ చేయని చెప్పడంతో ఈవెన్ ఇన్ ద డ్యూటీ ఇట్ సెల్ఫ్ నేను వాళ్ళకి ఇంటర్వ్యూ ఆడిషన్స్ చేయడం జరిగింది. దానికి ఫైనల్లో సెలెక్ట్ అయ్యాను. ఫైనల్ నుంచి ఐ గాట్ ద ఫస్ట్ రన్నర్ అప్ ఇన్ దిస్ మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2020. ఇంకా నేను అలా వచ్చినందుకు ఐ ఫెల్ట్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. అదర్ దాన్ సమ్ ప్రొఫెషన్ నేను వెళ్ళగలిగాను అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా మా రీజనల్ డైరెక్టర్ గారు మమతా త్రివేదిగా మ్యామ్ ఉన్నారు. ఆ మేడం ఏంటంటే నెక్స్ట్ నేషనల్స్ ఉంటుంది పద్మజ, మీరు అక్కడ పార్టిసిపేట్ చేయాలి అని అంటే, లేదు మ్యామ్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ బర్డెన్స్ క్లినిక్ పరంగా అండ్ ఆల్సో నా ప్రొఫెషన్ పరంగా చాలా బర్డెన్స్. వై? బికాజ్ ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కాలేజ్ అండ్ ఆల్సో మెడికల్ ఆఫీసర్ ఇన్ ద డిస్పెన్సరీ. నేను అటు రూరల్ ఏరియాలో మెడికల్ క్యాంప్స్ పెట్టాలి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అండ్ ఆల్సో ద మెడికోస్కి నేను టీచ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడే నాకు చాలా బర్డెన్స్ అనిపించేది. మళ్ళీ ఇట్లా వెళ్ళి అంటే నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే వీ హ్యావ్ టు పుట్ అవర్ 100% ఎఫర్ట్స్ పెట్టాలి దాని మీద. కష్టం అని చెప్పి అనుకున్నాను. మ్యామ్ ఒక 2-3 సార్లు నాకు కాల్ చేసి, లేదు పద్మజ అంటే, మా బాబు ఇంటర్మీడియట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదవడంతో నేను కొంచెం బాబు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వై? బికాస్ దిస్ ఇస్ ద లైఫ్ టర్నింగ్ కాబట్టి బాబుకి కాన్సన్ట్రేషన్ పెట్టాను. వెన్ ద నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్రీ అవటంతో మళ్ళీ వై డోంట్ యూ పార్టిసిపేట్ అని చెప్పి మళ్ళీ మేడం అడగటంతో నేను నేషనల్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాతన సక్సెస్ అనేది ఒకసారి మన డోర్ స్టెప్స్ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దట్ వన్ అనేది నాకు అనిపించింది. సో నేను ఫైనల్ వరకు వెళ్ళాను కదా, వై డోంట్ నేను ట్రై చేయకూడదు అని అనిపించింది నాకు. ఇది మిసెస్ ఇండియా పేజెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. నేషనల్ డైరెక్టర్ గారు దీపాలి పాండిస్ గారు. మేడం మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ 2013లోనే షీ ఈజ్ ద విన్నర్. అండ్ అప్పటి నుంచి కూడా 2013 నుంచి కూడాను ఎవ్రీ ఇయర్ ఈ మిసెస్ ఇండియా పేజెంట్స్ అనేవి సెలెక్ట్ చేయడం, విన్నర్స్ని మళ్ళీ త్రూ ఇంటర్నేషనల్కి మన ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటండి, ఇక్కడ కాన్సెప్ట్ మెయిన్ థింగ్ ఏంటండి, బ్యూటీ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ అండి. ఎక్స్టర్నల్ బ్యూటీ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ హియర్. ఇంటర్నల్ బ్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాట్ టు ఒక మ్యారీడ్ ఉమెన్, కామన్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉమెన్ ఇంకా ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ ఇంక ఇట్లానే ఉండిపోయి ఏదన్నా తనలో ఉన్నటువంటి టాలెంట్స్ని తను బయట పెట్టలేక ఇంకేముందిలే అయిపోయింది అన్న థాట్లో ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదండి. దాట్ టాలెంట్ షుడ్ బి కమ్ అవుట్. ఆ టాలెంట్ వస్తే ఎవ్రీ ఉమెన్ ఈజ్ హ్యావింగ్ హర్ యునైక్నెస్, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ హర్ ఓన్ టాలెంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ మిసెస్ ఇండియా ఏంటంటే మన ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో దాట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. మన ఇండియాకి సంబంధించినటువంటి కల్చర్ని వరల్డ్కి తెలియాలని దీపాలి
పాండిస్ గారు ఇంటర్నేషనల్ వైడ్గా మన ఇండియా తరపు నుంచి చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఉమెన్ అనగానే ఒక మిస్సెస్ ఇండియా ప్యాజెంట్ అనగానే ఒక మోడల్ అని చెప్పి అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ దట్ కరెక్ట్ వన్. ఇట్ ఈస్ ద రోల్ మోడల్ టు ద సొసైటీ అండ్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ టు ద సొసైటీ అండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మిస్సెస్ ఇండియా యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంటే టెక్స్టైల్ పొల్యూషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇట్ షుడ్ బి ఆ పొల్యూషన్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇది కూడా వన్ ఆఫ్ ద పొల్యూషన్. అంటే ఎలా చెప్పాలి, దాట్ మీన్స్ ఒక 15 years 20 years అయిపోయిన తర్వాత ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, టెక్స్టైల్ సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో అది సస్టైనబుల్ అవ్వటానికి, అంటే ఇప్పుడు ఓల్డ్ ఏదైనా శారీస్ కానీ ఎనీథింగ్ ఎల్స్ ఉన్నా దాన్ని మోడర్న్గా ట్రెండీగా చేసి రీమోడలింగ్ చేయటం, రీసైకిల్ రెడ్యూస్ అనే కాన్సెప్ట్తో అగైన్ ఏవైతే ఉన్నాయో ఆ పొల్యూషన్ లేకోకుండా మళ్ళీ కొత్త వాటిగా తయారు చేసి ప్రజెంట్ చేయడం అనేది కాన్సెప్ట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ హ్యాండ్లూమ్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మిస్సెస్ ఇండియా పేజెంట్లో. సో దట్ ఏంటంటే మన కల్చర్ వేరే వాళ్ళకి తెలుస్తుంది, ఇంటర్నేషనల్ పరంగా అనేది తెలుస్తుంది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్స్ అండి. రెండు కాన్సెప్ట్స్, ఒకటి రోల్ మోడల్గా ఉండాలి ఉమెన్ అనేది, అండ్ ఆల్సో టెక్స్టైల్ పొల్యూషన్, అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద హ్యాండ్లూమ్స్ అనే కాన్సెప్ట్తో ఈ మిస్సెస్ ఇండియా యొక్క మెయిన్ ఉద్దేశం అండి. నేను ఇంటర్మీడియట్ సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడలో చదివానండి. మాకు అప్పుడు ఎవ్రీ ఇయర్ ఫీస్ట్ అనేది జరిగేదండి. అంతా అక్కడంతా లేడీసే ఉండేవాళ్ళు, ఉమెన్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇట్స్ అన్ ఇంటర్మీడియట్ కాలేజ్. అయితే ఏంటంటే అక్కడ ఆ ఫీస్ట్లో ఒకటి మిస్ కాలేజ్ అనేది పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో దాట్ నాకు ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నాకు అనిపించేది, వై డోంట్ ఐ పార్టిసిపేట్ అని అనిపించేది. అంటే అదొక ప్యాషన్ లాగా అనిపించేది నాకు. సో నేను అంటే దానికి హీల్స్ అవి వాడతారు కాబట్టి హీల్స్ కొనుక్కుని నేను జస్ట్ ఇంట్లో పెట్టుకుని ఉన్నాను. ఆ 2-3 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మా నాన్నగారు చూసారండి, హీల్స్ చూసి వాట్ ఆర్ దీస్ అని చెప్పి అట్లా అదే ఏంటివి ఎవరిది కొన్నారు అని అంటే నేనే అని చెప్పాను అన్నాను. సో మా నాన్నగారు వెంటనే అవి హీల్స్ తీసి బయటికి ఇసిరేస్తారు. ఎందుకు అని అంటే టు బీ ఫ్రాంక్ మాట్లాడండి, ఇంటర్మీడియట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. మా నాన్నగారికి ఏంటంటే మా నాన్నగారు ఎంతో కష్టపడి చదివి, మా నాన్నగారు ఇంటర్మీడియట్ చదివి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ తెచ్చుకుని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నాన్నగారు BA చేశారు, తర్వాత MA కూడా చేశారనమాట. హీ నోస్ ద వాల్యూ. అప్పుడు జూనియర్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్స్తో హీ గాట్ ఎన్ MDO. నాన్నగారు ఏంటంటే చదువు తర్వాతనే చదువుతోనే ఏదైనా సాధించగలరు, ముందు వీ హ్యావ్ టు సెటిల్ ఇన్ ద స్టడీస్. కాబట్టి నువ్వు కాన్సన్ట్రేషన్ ఈ ప్యాషన్ మీద అట్లా ఏం పెట్టకు, యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. స్టడీస్ అయిపోయిన తర్వాతన నువ్వు ఒక వెల్ సెటిల్డ్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇన్ ద సొసైటీ అయిన తర్వాతన నువ్వు ఏదన్నా చూసుకోవచ్చు, ముందు ఇది ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, డోంట్ డీవియేట్ యువర్ కాన్సన్ట్రేషన్ అని నాన్నగారు ఆ రోజు చెప్పడంతో నేను అక్కడితో ఆపేశాను. బట్ ఈ లాంగ్ జర్నీలో నాకు ఇంతకాలం నా ప్రొఫెషన్ వైజ్గా నేను సెటిల్ అవటం, నా ఫ్యామిలీని చూసుకోవడం, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ మాత్రమే మా పద్మ కొడాలి మేడం ఇలా చెప్పడంతోనే నేను మళ్ళీ నాకు కొంచెం ఆ ప్యాషన్ అనేది నాకు చిన్నప్పుడు ఉండిపోయింది కదా, జస్ట్ ఇలా మేడం నన్ను ఎంకరేజ్ చేయడంతో నేను ఈ బ్యూటీ పేజెంట్ పరంగా రావడం జరిగిందండి. దాట్స్ ద థింగ్. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టానండి. అది కృష్ణా జిల్లా డోక్పర్ గ్రామంలో నేను పుట్టానండి. అండ్ మేము 3 ఆడపిల్లలం అండ్ ఒక తమ్ముడు. మా నాన్నగారు చాలా కష్టపడి ఒక స్కూల్కి వెళ్ళాలి అన్నా కూడా దగ్గర 12 kilometers వాక్ చేసుకుంటూ వెళ్ళి స్కూల్కి చదివారు. ఇంటర్మీడియట్ చదవంగానే ఆ రోజుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నాన్నగారికి ఇచ్చారు. తర్వాత నాన్నగారు అక్కడితో ఆగకుండా హీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ ఎల్స్ అనే ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా మళ్ళీ BA చేసి, మేము పుట్టిన తర్వాత కూడా చదువుకున్నారు నాన్నగారు. BA చేసి MA చేసి తన ప్రమోషన్స్తో ఒక మంచి
ఒక మంచి ఆఫీసర్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అయ్యారు నాన్నగారు. ఆ గ్రామంలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివానండి. చిన్నప్పుడు ఐ మీన్ 1వ తరగతి అట్లాంటి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. తర్వాత నాన్నగారికి ప్రమోషన్స్ రావటం, ట్రాన్స్ఫర్స్ రావడంతో ఆ ఊరి నుంచి కొన్ని గుడివాడ అండ్ దెన్ కొండపల్లి ఇట్లాంటి ఊర్లు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేను పెద్దదాన్ని అవ్వటంతో మా ఫ్యామిలీలో మా నాన్నగారు చేసేవి ప్రతి యాక్టివిటీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు. నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే హార్డ్ వర్క్ ఉంటే వీ కెన్ సక్సీడ్ ఎనీథింగ్ ఎల్స్. ఆ హార్డ్ వర్క్, ఆ డిటర్మినేషన్ ఉంటే వీ కెన్ సక్సీడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అలాగే మా అమ్మగారి గురించి చెప్పాలంటే షీ ఈజ్ అన్ హౌస్ వైఫ్. తను నేను పుట్టిన దగ్గర నుంచి షీ ఈజ్ హ్యావింగ్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే మనం కీళ్ళవాతం అంటారు కదా, ఈ చిన్న జాయింట్స్ అన్నీ కూడా స్వెల్లింగ్ అయ్యాయి. ప్రతిరోజు మార్నింగ్ షీ యూస్ టు సఫర్ ఏ లాట్ విత్ దాట్ పెయిన్ అనమాట. ప్రతిరోజు కూడా మేము ఈవెన్ ఏదన్నా ఒక ఐ మీన్ ముగ్గురు ఆడపిల్లలను కూడా జడలు వేయించుకోవాలనుకున్న మా పక్కనున్న నైబర్స్ హెల్ప్ తీసుకునేవాళ్ళం అనమాట. మా మమ్మీ అంత పెయిన్స్ ఉండేవి. లిటరల్గా చెప్పాలి అని అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నా కూడా ఈ 2 రిస్ట్ జాయింట్స్ ఇలా తీసుకుని ఇలా తాగేవాళ్ళు మా అమ్మగారు. అంత అట్లాంటి పెయిన్ సఫర్ చేస్తూ ఉండేది. అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే అమ్మ దగ్గర నుంచి ఏ స్ట్రాంగ్ ఉమెన్. ఆ స్ట్రాంగ్ ఉమెన్ అనేది నేను నేర్చుకున్న, స్ట్రాంగ్నెస్ అనేది నేను నేర్చుకున్నాను. ఇంటర్మీడియట్ నేను కొండపల్లి నాగార్జునలో చదివానండి. దెన్ ఆఫ్టర్ దాట్ ఇంటర్మీడియట్ సిద్ధార్థలో చదివాను. అండ్ వెంటనే నాకు ఆయుర్వేదిక్ మెడిసిన్ రావడంతో విజయవాడలో డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో బిఎంఎస్ 5.5 years చదివాను. కోర్స్ అయిపోగానే నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ కూడా మా మేనత్త గారు వాళ్ళ అబ్బాయి, తను కూడా హీఈస్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనమాట ఆ రోజుల్లో. అండ్ మ్యారేజ్ అవటంతోనే నాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని కాంట్రాక్ట్ బేసిస్లో హెల్త్ సూపర్వైజర్గా పోస్ట్ వచ్చింది. నేను రాజమండ్రికి వెళ్ళిపోయాను. అక్కడంతా జాబ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉంటే కొంచెం అంటే ఐ మీన్ ఆఫ్టర్ హెల్త్ సూపర్వైజర్ తర్వాత ఇంకా వేరే పోస్ట్ అది లేకపోవడంతో దెన్ నేను ఇక్కడతో ఆగకూడదని నేను పీజీ ఎంట్రన్స్ అది రాశాను. పీజీ ఎంట్రన్స్లో ఎండి నాకు హైదరాబాద్లో వచ్చింది. మనకి పుష్కరాలు 2004, కృష్ణ పుష్కరాలు 2004 అండి. ఆ 2004లో నాన్నగారు నాకు అప్పుడే ఒక బేబీ, ఒక 1 year బేబీ మా అబ్బాయి. నాన్నగారు బాబుతో ఆడుకుంటూ ఆ రోజు న్యాచురల్గా నార్మల్గా వెళ్ళారండి. మరి ఆ వర్క్ టెన్షన్కో ప్రెషర్స్కో వీ డోంట్ నో కానీ పుష్కర్ ఘాట్లోనే నాన్నగారు హార్ట్ స్ట్రోక్తో కొలాప్స్ అయిపోయారండి. వచ్చేటప్పటికి బాడీతో వచ్చారు. అది ఇట్స్ ఎన్ వెరీ ఇంకా అసలు చెప్పలేని సిచ్యువేషన్ అండి. అండ్ ఎట్ ద టైమ్ ఐ గాట్ మై ఎండి అండ్ ఆల్సో మై హస్బెండ్ గాట్ జాబ్ ఇన్ రైల్వేస్ చెన్నై. ఇంకా నేను బాబుని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళాను. హాస్టల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 6 months బాగానే ఉందండి. 6 months అయిన తర్వాత హాస్టల్ వార్డెన్, అమ్మ మీ బాబు వల్ల మిగతా పిల్లలందరూ ఎవరు చదవలేకపోతున్నారు, ఈ ప్లీజ్ వికేట్ అని చెప్పారు. ఇంకా అసలు నాకు ఫుల్ సపోర్ట్ లేదు. అంటే హైదరాబాద్ అనగానే ఆ రోజుల్లో కొంచెం భయం అనేది ఉండేది. ఒక సింగిల్గా వెళ్ళి హైదరాబాద్లో ఉండాలి అని అంటే అది కొంచెం అంటే నా పరంగా కొంచెం స్కేర్డ్గా ఉండేదని. ఎందుకంటే నేను ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు, అందుకే ఆ ఫీలింగ్ ఉండేది. దెన్ కొన్ని రోజులు ఐ మీన్ పేయింగ్ గెస్ట్గా ఉన్నాను, అక్కడ నచ్చలేదు. తర్వాత కొంతమంది రిలేటివ్స్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాను నేను ఒక 2-3 నెలలు. ఇంకా లాభం లేదు, ఇంకా నేను వీళ్ళ మీద ఉండటం నాకు లేదు అని అనుకుని ఐ గాట్ ఏ స్ట్రాంగ్ డిటర్మినేషన్. నేను ఒక చిన్న ఇల్లు తీసుకుని రెంట్ తీసుకుని ఒక 1000 రూపీస్కి రెంట్ తీసుకుని బాబు నేను కలిసి ఉండి సక్సెస్ఫుల్గా నేను ఎండి కంప్లీట్ చేయడం జరిగింది. ఎండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ వైవా ఉంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ వైవా అప్పుడు నాకు మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. దాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ అండి. 2008లో నేను మెడికల్ ఆఫీసర్గా నాకు పోస్టింగ్ వచ్చింది. దట్ ఇన్ కడియంలో వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి నేను ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయలేదండి. ఎండి ఈజ్ ద మెయిన్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అండి. దట్ ఈస్ ద ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత రాజమండ్రిలో నాకు హెల్త్ సూపర్వైజర్ పోస్ట్ వచ్చిందండి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. అందులో నేను చేసేది నా శాలరీ ఫస్ట్ స్టార్టింగ్
3200 అండి. 3200లోనే 1000 రూపీస్ రెంట్ ఉండేది, అండ్ 2000 మొత్తం అంతా ఫ్యామిలీని ఇచ్చేసుకోవడం. నా హస్బెండ్ కూడా అప్పుడు జాబ్స్కి ట్రయల్ చేస్తూ ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. అండ్ ఎట్ దట్ టైమ్ తను ఏదన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయినా, ఇటు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఆల్సో మా అత్తగారిది కూడా, వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడంతో మేము బర్డెన్ అవ్వకూడదు అని అనుకునే కాన్సెప్ట్లో ఎప్పుడు కూడా నేను వాళ్ళని ఏమీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయమని ఏ రోజు నేను అడగలేదండి. నేను మా హస్బెండ్ కనుక ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక నేను నా పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ని కూడా నేను క్రెడిట్ అడిగి కొంచెం మళ్ళీ అగైన్ తన్ని జాబ్స్ అవి పంపించడం అలా జరిగేది. లాస్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైల్వేస్లో తను జాబ్ సంపాదించారు. అండ్ దెన్ మళ్ళీ అగైన్ తను ఇంకా కంటిన్యూస్గా ఇంకా అది ఆపకుండా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. తనకి లాస్ట్కి ఏపీ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈగా వచ్చారు. ఇక్కడ మన వీటీపీఎస్లో ప్రజెంట్ ఇప్పుడు అక్కడే చేస్తున్నారు. 2009 నుంచి కూడాను వీటీపీఎస్లోనే చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక లైఫ్లో ఏంటంటే అండి, ఒక గోల్ అనేది నాకు ఏమీ ఉండేది కాదు. ఏదో జాబ్ వచ్చింది చేస్తూ ఉండేదాన్ని, ఇంకా ఇలా ఉండేది. ఎప్పుడైతే నేను మెడికల్ ఆఫీసర్ అయ్యి ఒక రూరల్ ఏరియాకి నేను వెళ్ళటం జరిగిందో, నాకు ఆ రూరల్ ఏరియాలో అప్పటి వరకు నేను కొంచెం విజయవాడ సిటీలోనే ఉండేదాన్ని. వెళ్ళినప్పుడు నాకు అనిపించేది అనమాట, వెనెవర్ ఐ సీ సమ్ చిల్డ్రన్ కానీ ఎవరినన్నా చూసినప్పుడు, ఓల్డ్ పీపుల్ని చూసినప్పుడు సంథింగ్ ఐ వాంట్ డూ, ఏదో ఒకటి నేను చేయాలి అనుకుంటా ఉండేదాన్ని. అండ్ ఆ ఉద్దేశంతోనే నేను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ దగ్గర చాలా ఎక్కువ, అప్పుడు అన్ని ఇయర్స్ నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు నేను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేది చేస్తూ ఉన్నాను. ఫర్ ద ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఆర్ఫన్ స్కూల్స్ కానీ, పిల్లలకు కానీ ఎప్పుడూ చేస్తూ ఉంటాను. అండ్ నేను రూట్స్ హెల్త్ అని ఇంకొక బేసిక్ టర్నింగ్ ఏంటంటే అండి, నా లైఫ్లో 2014లో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అంటే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి అక్కడ డాక్టర్ విజయభాస్కర్ గారు నన్ను వాళ్ళ ఫౌండేషన్లోకి రమ్మని అడగటం జరిగింది. ఇంక అప్పటి నుంచి కూడా నేను క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ ఫీమేల్స్కి రూరల్ ఏరియాకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ అంటే, ఇప్పుడు ఫీమేల్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఏంటంటే, 4th స్టేజ్లో వచ్చి డాక్టర్ దగ్గరికి చూపించుకునే కన్నా కూడాను ఫస్ట్ స్టేజ్లో కనుక వచ్చినట్టయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఉద్దేశంతో మేము ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్స్ కానీ పెట్టడం జరిగేది. ఎవ్రీ మంత్ ఒక్కొక్క క్యాంపు కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళమండి. అండ్ ఆల్సో విజయవాడలో ఉన్నటువంటి గర్ల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నేను ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ ఏంటంటే లేడీస్ చాలామంది డ్యూ టు ఫియర్ కానీ, డ్యూ టు షై కానీ, ఈవెన్ ఇలా ప్రాబ్లం ఉందని వాళ్ళ హస్బెండ్తో కూడా చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే అలా కాకుండా మీకు ఒకవేళ ఏదన్నా గడ్డ కానీ, లేకపోతే ఏదన్నా అబ్నార్మాలిటీ కానీ ఏదన్నా కనపడినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదించినప్పుడే అది, ఒకవేళ సపోజ్ అది ఇట్స్ ఎన్ నాన్ క్యాన్సరస్ అయితే కనుక ప్రాబ్లం లేదండి. ఇఫ్ ఇట్స్ ఎ క్యాన్సరస్ అని అనుకుంటే కనుక ఫస్ట్ స్టేజ్లో వస్తే దానికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. అది అట్లా భయంతో కనుక, ఫియర్తో కనుక, షైతో కనుక మనం అది పెంచుకుంటే కనుక 4th స్టేజ్లో అది ఈ వచ్చిన సిచ్యువేషన్. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఫిమేల్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమెన్ కనుక హెల్దీగా ఉందంటే ఆ ఫ్యామిలీ అనేది హెల్దీగా ఉంటుంది. ఫ్యామిలీ హెల్దీగా ఉంటే సొసైటీ హెల్దీగా ఉంటుంది. సొసైటీ హెల్దీగా ఉంటే కంట్రీ విల్ ఫ్లరిష్ విత్ కలర్స్. సో ఆ కాన్సెప్ట్తో నేను చేసిన అవేర్నెస్ ప్రోగ్రాంలో
ఒక్క ఫీమేల్ని ఒక 10 మెంబర్స్ని ఇన్స్పైర్ చేయగలిగినా కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు మీ అని అనిపించింది. ఎందుకంటే వితౌట్ ఫీమేల్ దేర్ ఇస్ నో ఫ్యామిలీ కాబట్టి ఈ కాన్సెప్ట్తోనే నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ ఆల్సో వ్యాక్సినేషన్ డ్రైవ్, సర్వైకల్ క్యాంప్స్కి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఇవి కూడా చేయడం జరిగింది రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తర్వాత. ఇది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అంటే సర్వీస్ యాక్టివిటీస్ పరంగా ఇది ఒక టర్నింగ్ పాయింట్. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నేను ఎవ్రీ 2 monthsకి 3 monthsకి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ క్యాంప్స్ ఇవ్వడం, అట్లనే ఆర్ఫన్ స్కూల్స్కి ఇలా చేయడం, ఇదంతా కూడా మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. మా నాన్నగారు కూడా అంతే సర్వీస్ యాక్టివిటీస్లో ముందుండేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ నేను ఒక క్యాంప్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ సాటిస్ఫాక్షన్ వేరండి. వెన్ ఐ గివ్ ఎన్ అవేర్నెస్, ఒక సొసైటీకి నేను ఒక మంచి పని చేస్తున్నాను అనేది నాకు ఆ ఆత్మ సంతృప్తి అంటారు కదా, సాటిస్ఫాక్షన్ అండ్ ఈజ్ నాకు ఇంకా దానికి ఇంకా అవధులు లేవన్నమాట. అలా అనిపించేది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఐ ఫీల్ సాటిస్ఫాక్షన్ ఇన్ దాట్ థింగ్. ఇంకా అలా చేయడం జరిగింది. అండ్ నేను వెస్ట్ గోదావరిలో చేసినప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి నేను అవార్డు తీసుకోవడం జరిగింది, మెరిట్ సర్టిఫికేట్ తీసుకున్నాను. అలాగే నేను కృష్ణా డిస్ట్రిక్ట్లో చేసినప్పుడు ఇక్కడ కలెక్టర్ గారు మన లక్ష్మీకాంతం సార్ దగ్గర నుంచి నేను January 26th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మచిలీపట్నంలో ఇక్కడ నేను మెరిట్ సర్టిఫికేట్ తీసుకున్నాను. అలానే నేను పుష్కర డ్యూటీస్ గోదావరి పుష్కర డ్యూటీల్లో, కృష్ణా పుష్కర డ్యూటీల్లో మన అప్పుడు సీఎం గారి చేతుల మీదుగా నేను మెరిట్ సర్టిఫికెట్స్ అవి తీసుకోవడం జరిగింది. అండ్ అంటే ఎవ్రీథింగ్ ఐ గో విత్ ఇన్ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ ఎప్పుడు చూసినా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను. ఇప్పటికీ అదే చేస్తుంటే ఇక కూడా అదే చేస్తూ ఉంటాను. హార్డ్ వర్క్స్ ఈజ్ ద మెయిన్ పాత్ ఫర్ ద సక్సెస్. ఏదైనా ఒక సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే హార్డ్ వర్క్ లేకుండా అవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డ్రీమ్, వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ అవర్ గోల్ అనేది ఉండాలి. ఆ గోల్కి సంబంధించి వాట్ వీ హ్యావ్ టు డూ, ఆ హార్డ్ వర్క్ అనేది చేయాలి. హార్డ్ వర్క్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే వీ కెన్ సక్సెస్ ఎనీథింగ్ ఎల్స్. ఈ మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఆన్లైన్లో జరిగినాయండి. అండ్ ఇప్పుడు మిసెస్ ఇండియా నేషనల్ లెవెల్లో ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ పెట్టాలి. ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ టాలెంటెడ్. అక్కడ ఒక ఫైనల్కి వెళ్ళారు అని అంటే ఆ ఉమెన్ అనేది వాళ్ళు ఎవ్రీబడి ఆర్ టాలెంటెడ్. ఇక్కడ 30 members సెలెక్ట్ చేశారండి ఫైనల్కి. అందులో ఆ రోజు 24 members వచ్చారండి. అండ్ ఇన్ దాట్ 24 ఉమెన్ ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి వచ్చారు, హోమ్ మేకర్స్ వచ్చారు, అండ్ అడ్వకేట్స్ వచ్చారు, ఇంకా రకరకాల డాక్టర్స్ వచ్చారు. అలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చారు. ఎవ్రీ ఉమెన్ ఆర్ టాలెంటెడ్ ఇన్ హర్ ఓన్ వే. అక్కడ నేను సంథింగ్ ఏదన్నా డిఫరెంట్గా చేస్తే సో దట్ ఐ కెన్ సక్సీడ్ అనే ఉద్దేశంతో నేను కొన్ని కాన్సెప్ట్స్, మన ఆంధ్రప్రదేశ్ని నేను రిప్రజెంట్ చేయాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే నేను మనకి ఇక్కడ కలంకారీ ఫ్యాబ్రిక్ చాలా ఫేమస్. కలంకారీ ఈ పట్టు తీసుకుని కలంకారీ దానిలో లంగావోణి లాగా చేయించి ఆ దుప్పటా మీద ఓణి ఏదైతే ఉందో దాని మీద నేను మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతిని ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను. అలాగే కూచిపూడి డ్యాన్స్ అనేది మన ఆంధ్రాకి సంబంధించింది. సో నేను కూచిపూడి ఒక భంగిమను కూడా దుప్పటా మీద చేయించాను. అలాగే మనకి ఇక్కడ మనకి ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద రైస్ బౌల్, అంటే మనకి వరి ఎక్కువగా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఒక బుల్ల కాట్ మీద, ఒక ఎద్దుల బండి మీద రైస్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నట్టు ఒక పిక్ చేయించి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించి దుపట్టా మీద. అలానే మనకి ఈ నేషనల్ ఫ్లవర్ లోటస్ ఒకటి, అలాగే ట్రై కలర్ ఆఫ్ ఫ్లాగ్ అదో వేస్ట్ బెల్ట్గా చేయించాను. అలాగే ఇంకా నా ఆయుర్వేదిక్ సంబంధించి నేను ఆయుష్ లోగో ఒకటి చేశాను. అంటే ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతికి సంబంధించినటువంటి ఒక లోగో, డిఫరెంట్గా ఒక లోగో చేసి అది నేను ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ద క్రౌన్ ఏంటంటే నేను పీకాక్ ఫెదర్స్ ఉన్నాయి కదండి, పీకాక్ ఫెదర్స్తో ఒక క్రౌన్ లాగా, మా బాబు నాకు చాలా హెల్ప్ చేశాడు దానిలో. ఆ పీకాక్ ఫెదర్స్ ఒక క్రౌన్ లాగా చేసి
ఆ క్రౌన్ని నేను పెట్టుకోవడం జరిగింది. ఇది ఏంటంటే ఒక రీసైకిల్ కాన్సెప్ట్లో నేషనల్ కాస్ట్యూమ్గా నేను ఆంధ్రాని అక్కడ రిప్రజెంట్ చేశాను. అలాగే ఇంకా మాకు రౌండ్స్లో ఫుడ్ కనెక్ట్ అనేది ఒక రౌండ్ ఉందండి. ఫుడ్ కనెక్ట్ రౌండ్లో నేను ఆత్రేయపురం పూతరేకులు తీసుకెళ్ళానండి. మన ఆత్రేయపురం మన దగ్గర నుంచి, మన ఆంధ్ర నుంచి పూతరేకులు వచ్చినాయి కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే పూతరేకులు అనేది మన వరి ద్వారా, అంటే మన రైస్తో మనం చేస్తాం కాబట్టి అందులో ప్లస్ ఈ ఘీ ఒకటి యాడ్ చేస్తారు, ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఒకటి, గ్యాజరీ ఒకటి యాడ్ చేస్తారు. ఇక్కడ బెల్లం అనేది చాలా ఫీమేల్స్కి ఐరన్ డెఫిషియన్సీ అనేది లేకుండా చేస్తుంది. అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఏంటంటే ఇట్ గివ్స్ ద ఇమ్యూనిటీ టు ద ఫీమేల్స్కి అనే ఉద్దేశంతో నేను ఆ కాన్సెప్ట్ పరంగా అలా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా ట్రెడిషనల్ రౌండ్ అండి. ట్రెడిషనల్ రౌండ్లో నేను తులసి ప్లాంట్ తీసుకెళ్ళాను. అక్కడ నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ ఇన్ ఇండియా వి వర్షిప్ ప్లాంట్స్ అనేది చెప్పాను. దాంతో అక్కడ పాయింట్స్ పడినాయి. అండ్ ఆల్సో తులసి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆయుర్వేదిక్ పరంగా ఇట్స్ అన్ యాంటీవైరల్ అండ్ ఆల్సో ఇమ్యూనిటీ బూస్టర్గా ఎలా పనిచేసింది అనేది కూడా నేను రిప్రజెంట్ చేశాను తులసి ప్లాంట్లో. అండ్ హోల్ టుగెదర్గా ఆయుర్వేద ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఇమ్యూనిటీ అనేది కాన్సెప్ట్ నేను చెప్పడం జరిగింది. ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం జరిగింది. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంది, కార్పొరేట్ వేర్ ఉంది, అండ్ ఫ్లోటింగ్ గాడెసెస్ ఉంది, అండ్ గోల్డెన్ గాడెసెస్గా ఉంది. ఇట్లా డిఫరెంట్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో కొంచెం డిఫరెంట్. అండ్ ఈ టాలెంట్ రౌండ్లో నేను విజయవాడ కనకదుర్గమ్మ వారు మహిషాసురమర్దిని కాన్సెప్ట్ తీసుకున్నాను. నేను కూచిపూడి ఒక 1 year నుంచి నేర్చుకుంటున్నాను. సో ఆ మహిషాసురమర్దిని కాన్సెప్ట్ తీసుకుని అది డాన్స్ చేసేటప్పుడే జడ్జెస్ అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయండి. అక్కడే నేను ఇక్కడ విజయవాడ అమ్మవారిని కూడా నేను ఆంధ్ర నుంచి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇలా డిఫరెంట్ రౌండ్స్ చేశాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో వాళ్ళు ఆయుర్వేదిక్ పరంగా ఈ బ్యూటీ పేజెంట్ పరంగా నువ్వు ఎలా చేయగలుగు చేస్తావని క్వశ్చన్ వేశారు. అండ్ ఆయుర్వేదాకి పంచకర్మ థెరపీస్ అనేవి ఉన్నాయండి. ఆ పంచకర్మ థెరపీస్లో ఏంటంటే డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ, అంటే ఒక డిసీజ్ని ట్రీట్ చేయడమే కాకుండా ఒక హెల్దీ పర్సన్ హెల్దీగా ఎలా ఉండాలి అనేది చెప్పేదే ఆయుర్వేదిక్ యొక్క కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ పరంగా ఇప్పుడు ఈ డీటాక్సిఫికేషన్ చేయటం వలన ఈ రూట్లో ఉండేటువంటి ఏవైతే బేస్లో ఉండేటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇలా చేయడం వలన ఈ బ్యూటీ ఆఫ్ ద స్కిన్, గ్లోయింగ్ ఆఫ్ ద స్కిన్ కానీ, అండ్ ఆల్సో డిసీజెస్ అనేవి లేకుండా, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి లేకుండా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి లేకుండా ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది చెప్పేదే ఆయుర్వేదం అండి. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునే వరకు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఆ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల మనం ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి మనం పోగొట్టుకోవచ్చు అన్నమాట. అలా చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ ఒబేస్కి ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా మెయిన్ కాన్సెప్ట్. ఇవి బ్యూటీ పేజెంట్ సంబంధించి అలా చెప్పగలిగాను. అండ్ దెన్ ఇంకొకటి మంచి క్వశ్చన్ వేశారండి. అంటే మీకు క్రౌన్ వచ్చిన తర్వాత విజయవాడ సిటీని మీరు ఎలా చేంజ్ చేద్దామో అని అనుకుంటున్నారో అని అడిగారండి. దానికి నేను విజయవాడ సిటీ ఎడ్యుకేషన్ పరంగా మంచి బెటర్ పొజిషన్లో ఉందండి అని చెప్పి, అండ్ ఆల్సో ఆన్ January 26 మా మున్సిపల్ కమిషనర్ గారు ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా 3rd క్లీనెస్ట్ సిటీ కింద అవార్డు తీసుకున్నారని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక సొసైటీని నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలా చేంజ్ చేస్తాను, ఇలా చేంజ్ చేస్తాను అని చెప్పే కాన్సెప్ట్ కన్నా కూడాను జస్ట్ నేను ఐ కెన్ చేంజ్ ద థాట్ ఆఫ్ ద వన్ పర్సన్, ఐ కెన్ చేంజ్ ద థాట్ ఆఫ్ ద విజయవాడ పీపుల్ అని చెప్పాను. ఇక్కడ మాకు ఏంటంటే విజయవాడ రివర్ కృష్ణ బేసిన్ మీద ఉంది కాబట్టి వాటర్ ఈజ్ అవర్ లైఫ్, వితౌట్ వాటర్ దెర్ ఇస్ నో లైఫ్. సో ఆ ఉద్దేశంతో వాటర్ పొల్యూషన్ అనేది లేకుండా, ఐ మీన్ సీవేజ్ కానీ అండ్ ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో పొల్యూట్ అవ్వకుండా నేను అవి చేంజ్ చేయగలను అని
అని ఇంకా ఆ విధంగా చెప్పడం జరిగిందండి, వాటర్ పొల్యూషన్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా జరిగినాయండి. ఆన్ ద లాస్ట్ డే ఏంటంటే టాప్ 12 తీశారు. టాప్ 12 తీసినప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగాను. ఆ 25 మెంబర్స్కి నేను ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేశారండి, టాప్ 12 సెలెక్ట్ చేసిన తర్వాత మీరు రీబర్త్ అవ్వాలి అని అనుకుంటే ఎవరికి డాటర్ కింద పుట్టాలి అని అనుకుంటున్నారు? ఒక ఫార్మర్ డాటరా, లేకపోతే ఒక స్పోర్ట్స్ మెన్ డాటరా, ఒక ఎంటర్ప్రెనర్ డాటరా, లేకపోతే ఒక బాలీవుడ్ స్టార్ డాటరా, ఒక ఆర్మీ డాటర్ కింద పుట్టాలనుకుంటున్నారు? ఎవరి కింద పుట్టాలనుకుంటున్నారంటే నేను ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఐ వాంట్ టు బీ డాటర్ ఆఫ్ ఏ ఫార్మర్, ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్ అని చెప్పాను అన్నాను. అండ్ ఆల్సో వితౌట్ ఫుడ్ దేర్ ఈజ్ నో లైఫ్, రోటీ కపడా మకాన్. కాబట్టి అండ్ ఫార్మర్ ఈజ్ ద బెస్ట్, అగ్రికల్చర్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్, వితౌట్ దాట్ ప్రొఫెషన్స్ నో అదర్ ప్రొఫెషన్ ఈజ్ దేర్ అని చెప్పడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అని చెప్పానండి. దానికి నాకు టాప్ 5లో ఆన్సర్ చెప్పడంతో టాప్ 5లో నన్ను సెలెక్షన్ చేశారు. ఇంకా టాప్ 5కి వచ్చాను అని అంటే ఇంకా అసలు ఫీలింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఎగ్జైటింగ్, చాలా ఎగ్జైటింగ్ అని అనిపించింది. అండ్ ఈ యొక్క అవకాశాన్ని నాకు మా రీజనల్ డైరెక్టర్ గారు మమతా త్రివేది గారు, అట్లాగే నాకు నా నేషనల్ డైరెక్టర్ దీపాలి పాండిస్ గారు నాకు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. నేను ఒక నేషనల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేశాను, నా ఆయుర్వేదాన్ని రిప్రజెంట్ చేశాను, నా కల్చర్ హెరిటేజ్ని నేను ఎక్కడ ఇది చేయలేదు, ఇవి రిప్రజెంట్ చేయగలిగాను. అలాగే నేషన్ పరంగా అగ్రికల్చర్ని నేను రిప్రజెంట్ చేయగలిగాను. ఇవన్నీ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్ అనే కాన్సెప్ట్తో ఇంకా ఎక్కువ ఉమెన్, ట్రైబల్ ఏరియా ఉమెన్ కానీ, ఈవెన్ నేను రంపచోడవరం అటు సైడ్ ట్రైబల్ ఉమెన్ అక్కడ కూడా నేను వెళ్ళి క్యాంప్స్ చేయడం జరిగింది. అండ్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్. ఏది మనకి క్యాన్సర్కి వచ్చేటువంటి లక్షణాలు ఏంటి, క్యాన్సర్ లేకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఒక కాన్సెప్ట్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ ఆయుర్వేద స్ప్రెడ్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇందాక చెప్పుకున్నట్టు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హైపోథైరాయిడిజం కానీ, ఈ స్లీప్లెస్నెస్ కానీ, ఒబేస్ కానీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా మనం ఒక ఆయుర్వేదిక్ కాన్సెప్ట్లో రుతుచర్య అండ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ రుతుచర్యలో మనం ఏం చేయాలి, దినచర్య అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతిరోజు మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి, మనం ఎప్పుడు లెగాలి ఏంటి అనేది. ఆయుర్వేదిక్ కాన్సెప్ట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ట అని ఉంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనం లెగిసి ఉంటే గనక ఏంటంటే ఆ టైంలో ఎప్పుడైతే ఇక్కడ ఒక రీసెర్చ్ ఇది కూడా ఉందండి. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ టైంలో ఆ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యూమన్ బాడీ మీద పడినప్పుడు ఆ వైటమిన్ డి కానీ, ఆ సెల్స్ యాక్టివేషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనేది, ఉంటుంది అనేది మనకి రీసెర్చ్ పరంగా కూడా ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే అలా ఉండటం వల్ల ఒక హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరగడం అనేది ఉంటుంది అనమాట. అట్లా మనం ఫుడ్ ఎప్పుడు తినాలి, ఏ టైంలో తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, నైట్ ఎప్పుడు తీసుకోవాలి, మార్నింగ్ ఎప్పుడు తీసుకోవాలి అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా దినచర్యలో ఉన్నాయండి. ఇవి కనుక మనం అవేర్నెస్ ఇవ్వగలిగితే మనం చాలా డిసీజెస్ మనం క్యూర్ రాకుండా చేసుకోవచ్చండి, ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీ హానరబుల్ నరేంద్ర మోడీ గారు
యోగాని ప్రపంచానికి చాటారండి. హీ హ్యాస్ ఓపెన్ ద డోర్ ఆఫ్ యోగా టు ద హోల్ వరల్డ్. ఆ యోగా వల్ల చాలా వరకు ఈ ఫిజికల్ స్ట్రెస్సే కాకుండా మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అవి చాలా వరకు ఇప్పుడు పాటించటం వల్ల చాలా వరకు సైకలాజికల్ స్ట్రెస్ ఏదో ఉందో యోగా ద్వారా అది పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటి స్ట్రెస్కి వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేసుకోగలుగుతున్నారు హోల్ వరల్డ్. అది కూడా ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ ఆయుర్వేద అండి. సో ఈ విధంగా మనం ఫ్యూచర్లో నాకు ఇలాంటి కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయాలి అని ఉంది. సో అంటే క్రౌన్ వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కాకుండా ఈవెన్ దో లేకపోయినా నా రొటీన్ అయితే నాది, నేను చేసే ప్రోగ్రామ్స్, సర్వీస్ యాక్టివిటీస్ ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి, ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఆ టైంలో, మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో, ఐ డోంట్ నో వై, బికాజ్ ఈ ఫేస్ మీదకి అంటే నేను కూచిపూడి 2-3 ఐ డోంట్ నో ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఆ మేకప్ వల్లనో నాకు తెలియదు కానీ, బట్ క్వారంటైన్ డ్యూటీస్ చేసేటప్పుడు ఎండ వల్లనో ఏదో సంథింగ్ ఎల్స్ ఐ డోంట్ నో కానీ ఫేస్ మీద అంతా బ్లాక్ ప్యాచెస్ అండి, మొత్తం బ్లాక్, ఎంతంత పెద్ద ప్యాచెస్ అనమాట వచ్చినాయి. అదే టైంలో కూడా ఈ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పేజెంట్ జరుగుతుంది, అయినా కూడా బ్లాక్ ప్యాచెస్ ఉన్నా కూడా నేను ఇంత కూడా వెనక్కి స్టెప్ వేయకోకుండా, వై బికాజ్ ఈ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనేది పేజెంట్ అనేది ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద బ్యూటీ. మెయిన్ అది కాన్సెప్ట్, ఆ ఇన్నర్ బ్యూటీ ఏదైతే ఉందో, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నో దాని మీద డిపెండ్ అయ్యి నాకు ఆ రోజు రన్నరప్గా ఇవ్వటం. నేను ఏ రోజు అట్లా బ్యాక్ ప్యాచెస్ ఉన్నాయి అని చెప్పేసి నేనేమి బ్యాక్ స్టెప్ వేయలేదండి, ఐ స్టెప్ ఫార్వర్డ్ వేసాను, నేను అందులో విన్ అయ్యాను సక్సెస్ఫుల్గా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 year నుంచి ఫేస్ కొంచెం ఐ మీన్ ఇప్పుడే కొంచెం చేంజ్ అవుతూ ఉంది. ఈవెన్ నేషనల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అందరూ ఫెయిర్గా ఉన్నారు, అట్లా నాకేమీ అనిపించలేదు. నాకేమీ అట్లా ప్యాచెస్ వచ్చినాయని నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏం తగ్గలేదండి. ఏదోటి ఐ హ్యావ్ టు ప్రూవ్ అనే ఉద్దేశంతో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నేను ఎవ్రీడే ప్రతిరోజు వాకింగ్ అని కానీ రన్నింగ్ కానీ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఒక 3 to 5 kilometers నేను నడుస్తూ ఉంటాను. ఎందుకంటే నైట్ ఈవెన్ నాకు ఓపీ క్లినిక్ అయిపోయేటప్పటికి 9-9:30 అయినా 9:30కి నేను వాక్ చేసుకుని 3 kilometers వాక్ చేసుకుని నేను మా అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ నేను అలా చేస్తూ ఉండేదాన్ని. అంటే ఎందుకంటే మార్నింగ్ చేయడానికి నాకు ఈ వంట ఇవన్నీ చేయడానికి టైం సరిపోయేది. బై 7:30-8కి నా హస్బెండ్ వెళ్ళిపోవాలి, బాక్స్ రెడీ అయిపోవాలి, మా బాబు కానీ నేను కానీ వెళ్ళాలంటే బాక్స్ రెడీ అయిపోయేది. మార్నింగ్ చేసే టైం ఉండేది కాదు. అందుకని నేను క్లినిక్ అయిపోయిన తర్వాత 9-9:30కి నేను 3-4 kilometers అట్లా నడిచి వాక్ చేసి రన్నింగ్ చేసి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేదాన్ని అనమాట. ఎందుకంటే ఇట్లా నాట్ ఓన్లీ మాకుండేటువంటి ప్రెషర్స్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్కింగ్ చేయడం అలా ఉండటం వల్ల ఈ వాకింగ్ ఏంటంటే ఇట్ గివ్స్ మీ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ ఫ్రీ అండి. మెయిన్ మనం వాక్ చేస్తున్నప్పుడు ఆర్ వాట్ ఎవర్ యాక్టివిటీ మీకు వచ్చింది, ఎనీ డ్యాన్స్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ ఎనీథింగ్, సైక్లింగ్ ఎల్స్, ఇవి చేయడం వల్ల ఏంటంటే మైండ్కి స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. సో దాట్ ఇట్ గివ్స్ మీ నెక్స్ట్ డే మనకి కొత్త గ్లో అనేది ఉంటుంది. అండ్ ఆల్సో హెల్తీగా కూడా ఉంటాం కాబట్టి ఎవ్రీబడి షుడ్ గో ఫర్ ఎక్సర్సైజ్. ఏదో ఒకటి, ఒక 20 minutes or half an hour per day చేయడం వల్ల ఇట్స్ అ థింగ్. అండ్ వాట్ ఎవర్ ద ఫుడ్ వీ ఈట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్, ఏ టైంలో తీసుకుంటున్నాము ఏంటి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి ఎవ్రీ డే 8 hours కంప్లీట్గా నిద్రపోయేటట్టుగా ప్లాన్ చేసుకుంటే కనుక ఇట్ గివ్స్ ఎ గుడ్ హెల్త్. సైకలాజికల్గానే కాకుండా ఫిజియోలాజికల్గా కూడా గుడ్ హెల్త్ అనేది ఉంటుంది. నేను ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఐ హ్యావ్ డొనేటెడ్ మై హెయిర్ టు ద క్యాన్సర్ పేషెంట్స్ టు గివ్ సమ్ స్ట్రెంగ్త్ టు ద క్యాన్సర్ పేషెంట్స్. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్ థింగ్. నా హస్బెండ్ శ్రీనివాసరావు గారు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వీటీపీఎస్లో చేస్తున్నారు ప్రజెంట్. మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇన్ని స్టెప్స్ కానీ, సర్వీస్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మెడికల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ నేను చేసేదాన్ని కాదండి. అందులో ఇప్పుడు ప్రొఫెషన్ కాకోకుండా ఒక బ్యూటీ పేజెంట్కి వెళ్ళటానికి కూడా నా హస్బెండ్ సపోర్ట్ ఎంతో ఉంది. నేను ఎప్పుడైతే ఫైనల్కి సెలెక్ట్ అయ్యానో నేను మా హస్బెండ్ని అడగటం జరిగింది, ఇలా ఫైనల్ సెలెక్ట్ అవుతున్నాను మరి ఏంటి అని అన్నప్పుడు తను ఒకటే చెప్పారు, నీకు సక్సెస్ అనేది వచ్చినప్పుడు దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చెయ్యకు, ఉన్నదాన్ని నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టి ట్రై చేయి. విన్నింగ్ అంటావా, అది మన చేతిలో ఉండదు. కాబట్టి నువ్వు ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్, నీకు లైఫ్లో అది ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది. కాబట్టి డిఫరెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేటువంటి కల్చర్స్, వాళ్ళకు ఉండేటువంటి అవన్నీ కూడా నువ్వు నేర్చుకోగలుగుతావు. కాబట్టి నువ్వు స్టెప్ ముందుకే వెయ్యి అని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడంతో నేను మిసెస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదనే కాదండి, నేను చేసే ప్రతి పని కూడా ఆయన ఇదొద్దు, ఇది చేయబాకు, ఇది మనకి సూట్ అవ్వదు అని ఇట్లా ఏ రోజు తను చెప్పలేదండి. నేను ఇలా చేస్తున్నానంటే ఈ గో హెడ్ అనేవాళ్ళు కానీ వద్దు అనే వర్డ్ మాత్రం రాదండి. దట్ ఈజ్ అలా ఉండటం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాంటి సపోర్ట్ నాకు హస్బెండ్ నుంచి రావటం అది నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం అండి. అండ్ ఇంకా మా బాబు గురించి చెప్పాలంటే తను ప్రతి యాక్టివిటీ చేస్తూ ఉంటాడండి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ హీఈస్ ఎ నేషనల్ రైఫిల్ షూటర్. నేషనల్లో కూడా తనకి గోల్డ్ మెడల్ వచ్చి ఉంది. అండ్ ఇది నా చిన్న ఫ్యామిలీ. అండ్ ఆల్సో మా సిస్టర్స్ కానీ వాళ్ళంతా కూడా వెల్ సెటిల్డ్, వాళ్ళు డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలాగే మా తమ్ముడు కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కేరళలో చేయటం, ఇదంతా కూడా మేము నలుగురం పిల్లలమైనా కూడాను మా నాన్నగారు ఆ రోజుల్లో చిన్న జాబ్ అయినా కూడా ఆ రోజుల్లో మమ్మల్ని చదివించడం వలన మేము ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఈ సొసైటీలో ఉండటం అనేది జరిగింది. అదంతా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మా అమ్మగారు మా నాన్నగారు ఒక ఆశీర్వాదంతోనే నేను ముందుకెళ్ళాను. అట్లనే నాకు మా అత్తయ్య గారు మా మావయ్య గారు కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే నేను ముందుకెళ్ళటం జరిగింది. మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఇప్పుడు ప్రజెంట్ లేరండి. వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే నేను ముందుకెళ్ళటం జరిగింది. అండ్ దేవుడు నాకు ఈ జన్మ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఉమెన్కి ఇన్స్పిరేషన్ లేకపోతే ఇంకెవరుంటారు చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే అండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ థింగ్. అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు ద అదర్స్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. మీ గోల్ ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారో అలా చేయండి. అండ్ సక్సెస్ దానంతట అదే వస్తుందండి. హార్డ్ వర్క్ ఒకటి, టాలెంట్ ఒకటి, కాన్ఫిడెన్స్ ఒకటి, ఈ మూడు ఉన్నంత వరకు వీ విల్ స్టెప్ ఫార్వర్డ్ ఓన్లీ. ఎప్పుడు కూడా మనం ఒక స్టెప్ ముందుకే వేస్తూ ఉంటాం ఇవి ఉన్నంత వరకు. సో ఎవ్రీబడి అందరూ అలా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.